ఇప్పటి వరకు ఆదరించిన ఈ ద్వీపవాసులు వెంటనే వారి అభిప్రాయం మార్చేసుకొని నిజంగా ఈయన సేవకుడు అనుకున్నాం కానీ సేవకుడు కాదు, ఈయన ఒక పెద్ద నరహంతకుడు ఉన్నట్టున్నాడు, ఈయన ఒక పెద్ద గజదొంగ ఉన్నట్టున్నాడు. సముద్రములో ఓడ ప్రమాదములో చిక్కినప్పటికీ దాంట్లో నుండి తప్పించుకొని వచ్చిన న్యాయం అతన్ని మాత్రం ఇక్కడే విడిచిపెట్టడం లేదు. ఓడ ప్రయాణంలో నుండి తప్పించుకుని వచ్చాడు, కానీ ఈ పాము ప్రమాదం నుండి తప్పించుకునేటట్టు నిజంగా ఈయన ఏదో తప్పు చేసినాడు. అంటే ఈ మెలితే ద్వీపవాసుల యొక్క ఉద్దేశం ఏంటంటే ఏదైనా తప్పు చేస్తే దేవుడు వాళ్ళని శిక్షిస్తాడు అనేటువంటి ఆలోచన కలిగినటువంటి ప్రజలు. వాళ్ళు అనాగరికులు అని వాక్యం చెప్తుంది. వాళ్ళకి చదువు లేదు, జ్ఞానము లేదు, వివేచన లేదు, నాగరికత లేదు, అనాగరికులు వాళ్ళు. అయితే ఈయనను ఏదో తప్పు చేసింది కాబట్టి పాపతన్ని కలిసిందని చెప్పుకున్నారు. అప్పుడు దైవజనుడైన పౌలు ఆయన చేతికి ఉన్నటువంటి పామును ఏం చేసినాడు? జాడిచ్చినాడు. ఎక్కడ? కింద జాడియలేదు. కింద జాడిస్తే చేతులు విడుస్తుంది, కాళ్ళు పడుతుంది నాకు తెలుసు. ఇది నన్ను పట్టేదానికి వచ్చిందని తెలుసు ఆయన. ఆడ జాడియద్దు, దీన్ని ఏడ జాడియాలి? మంటల్నే జాడియాలని చెప్పి మంటలో జాడిస్తే అది కాలిపోయింది. కాలిపోయిన తర్వాత వీళ్ళంతా చూస్తున్నారు, ఈయన పురుగులు కక్కుతాడా, చనిపోతాడా, పడిపోతాడా, ఏమైతాడు ఏమైతాడు ఏమైతాడు, ఏడబడతాడు ఏడబడిపోతాడు 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 అని ఏం చేస్తున్నారు వాళ్ళు? కనిపెట్టుకొని చూచుచుండిరి. వాక్యం రాయబడ్డ మాట, ఆ పాము వలన అతడు ఏ హాని పొందలేదు.